విశాఖలో గీతా జయంతి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. త్రిదండి శ్రీమన్నారాయణ చిన్నజీయర్ స్వామి ఉత్సవాలను సీతమ్మధారలోని వర్మ కాంప్లెక్స్ ఆవరణలో ప్రారంభించారు. ముందుగా గోపూజను నిర్వహించారు. భక్తులకు తీర్థాన్ని అందజేశారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి భక్తులను ఉద్దేశించి మాట్లాడుతూ గీతా జయంతిని పురస్కరించుకొని అందరూ భగవద్గీత పారాయణం చేయడం ఉత్తమమని పేర్కొన్నారు. భగవద్గీత సర్వోపనిషత్ సారమని శ్రీకృష్ణ భగవానుడు అందించిన ఒక ఉపదేశమృతమని వ్యాఖ్యానించారు. జీవిత సత్యాలు పరమార్థం గీతలో చెప్పబడిందన్నారు. ఇక్కడ ఏదైనా ఒక కార్యక్రమం మనం చేసుకుంటే బాగుంటుంది. గీతా జయంతి సందర్భంగా భగవద్గీతని గురించినటువంటి స్మరణ చేస్తే బాగుంటుంది అని వారు సంకల్పించడం, దానికి ఫలితంగా మనందరం ఇక్కడ ఈ పూట నుంచి దాన్ని ఆరంభం చేసుకోవడం. ఈవేళ మనం కార్యక్రమాన్ని కొంచెం ఆలస్యంగా ఆరంభం చేసుకున్నాం, కానీ సాయంకాలం నుంచి సకాలంలోనే మనం కార్యక్రమాన్ని ఆరంభం చేసుకుంటాం. ఇందాక మా శ్రీభాష్యం స్వామి శ్రీనివాసాచార్య స్వామి ప్రసాదించినట్లుగా భగవద్గీత ఒక అద్భుతమైనటువంటి ఉపదేశ అమృతం. ఈ కాలంలో కలియుగంలో వచ్చేటటువంటి ఉపద్రవాలను, ఇప్పుడు ఏర్పడేటటువంటి రకరకాలైనటువంటి కుత్సిత వాతావరణాన్ని భావన చేసినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ద్వాపర యుగ అంతంలో అర్జునుడిని ఒక సాకుగా పెట్టుకుని మనందరం బాగుపడాలి అనే ఒక మహదాశయంతో భగవద్గీతని ఉపదేశం చేశాడు.